డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మనం 200 days ప్లాన్ కింద ఒక ఇంటిగ్రేటెడ్ షెడ్యూల్ తయారు చేసుకున్నాం. సో ఇప్పటికి మీరు 50 days కంప్లీట్ చేశారు కదా. సో ఈ 50 daysలో ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తున్నారు, టెస్టులు రాస్తున్నారు. సో ఈరోజు మన మెంటార్స్ అందరితో కలిసి మనం ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాల్యుయేషన్స్ కూడా చేసుకున్నాం. సో నేనే స్వయంగా ఒక 4 పేపర్లు చూశాను. అది సో ఈ 4 పేపర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చేయలేనటువంటిది మీరు చేస్తున్నారు. ఫండమెంటల్గా కొన్ని సజెషన్ ఏంటంటే మీ ఈ 4 పేపర్లు చూసిన దాన్ని బట్టి, అంటే ఎవ్రీ వీక్ నేను ఇంకపై ఇంటరాక్ట్ అవుతాను. ఎందుకంటే ఈ మీరు డిగ్రీ అయిపోయి వెళ్ళే లోపల కాంప్రహెన్సివ్గా ఇంకా మీరు అడిషనల్గా చదవాల్సింది ఏమీ ఉండకూడదు. అండ్ మీ ప్రాక్టీస్ మొత్తం కాంప్రహెన్సివ్గా కంప్లీట్ అయిపోవాలి. మీరు చేయాల్సిందల్లా యాజ్ సూన్ యాజ్ యూ టర్న్ 21 నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోవడం. అప్లై చేసుకున్న తర్వాత బై ద టైమ్ యూ టర్న్ 22-23 యూ షుడ్ బీ ఇన్ ద సివిల్ సర్వీస్, క్రాకింగ్ ఇట్ ఇన్ ద మేకింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సో ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ లాగా తీసుకెళ్ళమని చెప్పి భవానీ సార్కి అడిగితే ఈ 200 days ప్రోగ్రామ్ పెట్టారు. అది ఒక షెడ్యూల్ పెట్టుకుని ఆ షెడ్యూల్లో ఎలా అయితే ఒక మిలిటరీ ఆపరేషన్ జరుగుతుందో సిస్టమేటిక్గా ప్రతిరోజు వెళ్ళిపోతుంది. సో క్లాస్ రూమ్లో కూడా ఒకరోజు మీతో చెప్పాను, మీరు నైట్ 9 గంటలకి రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఫొటోస్ తీసి పెట్టారు మీ మెంటర్స్ నాకు. సో దట్ వాజ్ వెరీ అమేజింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. సో ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇది ఇలాగే కంటిన్యూ చేయండి. ఇందులో ఎలాంటి డీవియేషన్ తీసుకురాకండి. డీవియేషన్ అంటే ఏదో ఒక రీజన్ తోటి కొన్ని సందర్భాల్లో మీరు రాయకుండా ఉందాంలే అన్నట్టుగా అనిపిస్తుంది. నెవర్ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇదే సిస్టమ్ని ఇలాగే ఒక మిలిటరీ ఆపరేషన్ లాగానే ఇదే కంటిన్యూ చేయండి. అంటే ఒక మెకానికల్గా, సిస్టమేటిక్గా, ప్రోగ్రామ్డ్గా ఇది జేస్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. అంటే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఫండమెంటల్గా ఒక స్ట్రక్చర్ పెట్టేసుకోవాలి మైండ్లో. అది ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి డీవియేషన్ కాకూడదు. ఆ స్ట్రక్చర్ ఫస్ట్ ఆన్సర్ స్ట్రక్చర్, ఇంట్రడక్షన్, కంక్లూజన్ అండ్ మెయిన్ బాడీ, ఈ 3 కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవడం. ఎందుకంటే నేను 4 పేపర్స్ చూశానని చెప్పాను. అందులో ఒక 2 పేపర్లో ఏముంది అంటే మంచి ఇంట్రడక్షన్ ఉంది, మంచి పాయింట్లు ఉన్నాయి, కాన్సెప్ట్కి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి. బట్ కంక్లూజన్లో కొంచెం కంక్లూజన్ రాయలేదు. కాబట్టి కంక్లూజన్ అలా ఇగ్నోర్ చేయకండి. ఇప్పుడు సపోజ్ ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, కంక్లూజన్లో ఏం రాయాలి అనేది కూడా చాలామందికి ఒక్కోసారి మైండ్కి తట్టదు. దీన్ని కూడా ప్రోగ్రామ్ చేసుకోండి. ప్రోగ్రామ్ చేసుకోవడం అంటే ఏంటి, ఎలా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఇంట్రడక్షన్లో నేను ఆ క్వశ్చన్కి సంబంధించిన కాంటెక్స్ట్ రాయాలి. సో కాంటెక్స్ట్ అంటే దాని బ్యాక్గ్రౌండ్, ఆ ఏ బ్యాక్గ్రౌండ్లో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్, ఆ ఈవెంట్ జరిగింది అనేటటువంటి అంశాన్ని రాయాలి. సో పాలిటీ గురించి రాస్తున్నారు అనుకో. సో ఇప్పుడు సపోజ్ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఏమని, ప్యాట్రియార్కలైజేషన్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ అని చెప్పి. అంటే ఇండియన్ జ్యుడిషియరీలో సుప్రీంకోర్టులో ఎక్కువ మంది మేల్ జడ్జెసే ఉన్నారు, ఫీమేల్ జడ్జెస్ లేరు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అది ఏ కాంటెక్స్ట్లో ఇచ్చాడు? సుప్రీంకోర్టు ఫస్ట్ ఫీమేల్ జడ్జెస్ అయినటువంటి ఆవిడ చనిపోయింది ఈరోజు. సో ఆ కాంటెక్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ దే వాజ్ ఎ క్వశ్చన్ ఐ థింక్ ఇన్ 2021లో ఎప్పుడో దీని మీద ఫెమినైజేషన్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ అనే కాన్సెప్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. సో ఆ కాంటెక్స్ట్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో నీకు ఆ కాంటెక్స్ట్ ఏంటి అనేది గుర్తు రాలేదు, కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ రాయండి. జడ్జెస్ని అపాయింట్ చేయడం, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్టికల్ 124 అని రాయండి, అంతే సరిపోతుంది. హిస్టరీ క్వశ్చన్స్ రాస్తున్నారు అనుకో, ఆ హిస్టరీ క్వశ్చన్ ఏ కాంటెక్స్లో ఇచ్చారు, ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్ ఏ కాంటెక్స్లో ఇచ్చారు, ఆ బ్యాక్గ్రౌండ్ రాయండి. కంక్లూజన్లో క్వశ్చన్ ఏదైనా సరే వే ఫార్వర్డ్ పెట్టుకోండి. అంటే వే ఫార్వర్డ్ అంటే ఏంటి, ఇప్పుడు పాలిటీ, సోషల్ ఇష్యూస్, ఎకానమీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మోస్ట్లీ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ వీటిలో ఇష్యూస్కి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇష్యూస్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి కంక్లూజన్కి వచ్చేటప్పటికి వే ఫార్వర్డ్లో ఏమి ఉండాలి, సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉండాలి. లేకపోతే ఏదైనా ఒక కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మెన్షన్ చేస్తే చాలు.
సో ఇది ఈ సోషల్ ఇష్యూస్కి కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ రాసేటటువంటి కంక్లూషన్ పాయింట్. ఇప్పుడు హిస్టరీ లాంటి క్వశ్చన్కి వే ఫార్వర్డ్ ఉంటుంది, సొల్యూషన్స్ లాంటివి ఉండవు కదా. హిస్టరీలో ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి వే ఫార్వర్డ్ ఏమి రాయాలంటే, సపోజ్ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఏంది ఆ క్వశ్చన్ ఏముంది అంటే, షేర్షా అడ్మినిస్ట్రేటివ్ ఫీచర్స్ గురించి ఇచ్చారు. సో మొత్తం చక్కగా అన్నీ రాశారు, షేర్షా అడ్మినిస్ట్రేటివ్ ఫీచర్స్. మరి కంక్లూజన్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. మరి అక్కడ కంక్లూజన్ ఏమి రాయాలి? దీని వే ఫార్వర్డ్ అంటే రాయాలి. వే ఫార్వర్డ్ అంటే ఆ షేర్షా ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ ఆ తర్వాత ఎలా ఇంప్లిమెంట్ అయినాయి అని 1-2 లైన్స్ రాశాయి. దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది వే ఫార్వర్డ్. అంటే ఆ షేర్షా అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్లో వచ్చిన మార్పులు ఏంటి, ఆ తర్వాత వచ్చినటువంటి మొఘల్స్ ఏ విధంగా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అనే పాయింట్ 1 or 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సో అలా ఇది ప్రోగ్రామ్డ్గా మీ మైండ్లో పెట్టుకున్నారనుకో, డెఫినెట్లీ మీకు ఎటువంటి డీవియేషన్స్ ఉండవు. సో ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 200 days ప్రోగ్రామ్ ఇది ఓన్లీ యూపీఎస్సీది కాదు. యూపీఎస్సీ ఇంటిగ్రేటెడ్ విత్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. కాబట్టి ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. అంటే చాలామంది పేరెంట్స్కి ఉండేటటువంటి అనుమానం ఏంటంటే, ఈ ఇంటిగ్రేటెడ్లో జాయిన్ చేసేటప్పుడు వచ్చేటటువంటి అనుమానం, మరి ఐఏఎస్ రాకపోతే నెక్స్ట్ ఏంటి, మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని అంటారు. సో మేము 100% చెప్పేటటువంటిది ఏంటంటే, ఐఏఎస్ రాకపోతే రాకపోవడం అనేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే 3 years చదివినప్పుడు దాని అంత ఫౌండేషన్ వేసినప్పుడు కంపల్సరీగా వస్తుంది. ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ యూ కుడ్ నాట్ మేక్ ఇట్, ఫర్ ద రీజన్స్ బియాండ్ యువర్ కంట్రోల్, మీ చేతుల్లో లేని కారణాల వల్ల రాలేదనుకో, అప్పుడేంది గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాయొచ్చు, ఇన్ని రకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇవన్నీ కాకుండా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు కనుక ఎవ్రీ ఇయర్ గ్రూప్ 1 రిజల్ట్స్ చూస్తే, అంటే ఇప్పుడు ఏపీలో 2 గ్రూప్ 1 జరిగినాయి ఇప్పుడు, అంటే సెపరేట్ అయిన తర్వాత లాస్ట్ 3 yearsలోనే. ఈ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా 48% క్యాండిడేట్స్ ఎవరైతే సక్సెస్ అయ్యారో 48% ఆఫ్ దెమ్ దేవర్ ఎక్స్క్లూజివ్లీ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్ సర్వీస్. సో సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాశారు. అండ్ ఆల్మోస్ట్ 48% ఆఫ్ ది టోటల్ రిజల్ట్ ఈ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్సే ఉన్నారు దాంట్లో. పోనీ ఆ గ్రూప్ 1తో అక్కడ ఆపలేదు వాళ్ళు, మళ్ళీ గ్రూప్ 1 వచ్చిన తర్వాత కూడా సివిల్ సర్వీస్ కంటిన్యూ చేస్తున్నారు. సో అట్లా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇప్పటి నుంచి ఈ రకంగా ఫౌండేషన్ పెట్టుకుంటే కాంప్రహెన్సివ్గా మీ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అది ఏదైతే మీ పేరెంట్స్ కోరుకుంటున్నారో ఆ పేరెంట్స్ కోరిక నెరవేరుతుంది, మీ ఆస్పిరేషన్స్ నెరవేరుతాయి. కాబట్టి ఈ ఆన్సర్స్ ప్రాక్టీసింగ్ అనేదాన్ని మీరు అసలు ఒకరోజు ఏ రోజు కూడా ఈ 200 days ప్లాన్ ఉంది, అది మళ్ళీ రివైజ్ అవుతుంది. అండ్ కొత్త షెడ్యూల్ తోటి రివైజ్ అవుతుంది 200 days ప్లాన్. అదే షెడ్యూల్ ఉంటుంది, బట్ డేట్స్ మారుతుంటాయి అంతే. అప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఒక 6 months పాటు ఇంత స్థాయిలో 400 days పాటు ఈ స్థాయిలో కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ ఇక యూపీఎస్సీ ఇక టెస్ట్ చెయ్యనిదంటూ ఏమీ లేదు మీ దగ్గర నుంచి. ప్రతి అంశం కూడా యూపీఎస్సీ మీరు ఏదైతే కోరుకుంటుందో యూపీఎస్సీ కోరుకుంటుందో మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు అది. సో వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై ది యూపీఎస్సీ is not extraordinary quality, not an extraordinary quality. It is looking for the quantitative elements. So ఆ quantitative elements అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి మినిమం క్వాలిటీ మెయింటైన్ చేయాలంతే. అందుకనే చాలామంది ఇప్పుడు సపోజ్ రీసెంట్గా 12th ఫెయిల్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆ 12th ఫెయిల్ అనే సినిమాలో ఆ హీరో ఎవరైతే ఉన్నారో అది రియల్ స్టోరీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టోరీ. 12th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, బట్ ఐపీఎస్ కొట్టాడు. అంటే యూపీఎస్సీ ఎవరిని సెలెక్ట్ చేసింది అక్కడ? ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ని సెలెక్ట్ చేయలేదు. ఎవరైతే ఈ సొసైటీలో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని సొల్యూషన్ ఇవ్వగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేసింది. అది అబ్దుల్ కలాం కనుక యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాడు, ఎందుకంటే హీ ఈజ్ అ స్పెషలిస్ట్, హీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ, ఎక్స్ట్రాడినరీ ఇంటెలెక్చువల్. సో యూపీఎస్సీ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ద ఇంటెలెక్చువల్స్, యూపీఎస్సీ లుకింగ్ ఫర్ ద ఓన్లీ యావరేజ్ పర్సన్స్, దోస్ హూ కెన్ అండర్స్టాండ్ ది సొసైటీ. అండ్ ఈ సమాజాన్ని అర్థం చేసుకుని, సమాజంలో ఉండేటటువంటి సొసైటీలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఆ ప్రాబ్లమ్స్కి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇవ్వగలిగే వాళ్ళు కావాలి. సో ఈ స్కిల్స్ అన్ని మీరు డెవలప్ చేసుకుంటున్నారు.
మీరు యాక్చువల్గా మీకు తెలియదు ఈ స్కిల్స్ అన్నీ నాకు ఉన్నాయి అనే విషయం మీకు అంతర్లీనంగా ఉంటుంది. అది అవసరమైనప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రాయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మీ స్కిల్స్ అన్నీ బయటపడుతుంది. ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మీ స్కిల్స్ అన్నీ బయటపడుతుంది. ఈ రాయడం అంటే ఈ మెయిన్స్ కోసం మీరు రాస్తున్నారు ఎగ్జామ్స్. మాట్లాడడం అంటే కొన్ని ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి మన దగ్గర, కొన్ని పబ్లిక్ స్పీకింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వీటన్నిటిలోనూ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో యూపీఎస్సీ ఈజ్ లుకింగ్ ఫర్ ద హ్యూమన్ సొల్యూషన్స్ టు ది హ్యూమన్ ప్రాబ్లమ్స్. అవన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఆ స్కిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మిగతా దేశంలో లేనటువంటి, అంటే మీ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి లేని క్వాలిటీస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అది బెటర్. అంటే మీరు చాలామంది ఇంజనీరింగ్ చేస్తారు, ఇంజనీరింగ్ చేసిన వాడికి ఇంజనీరింగ్ తప్ప ఏం తెలియదు, కొన్నిసార్లు ఇంజనీరింగ్ కూడా తెలియదు. కాబట్టి చాలామంది ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, బీపీఓల్లోనూ లేకపోతే కేపీఓల్లోనూ ఇటువంటి వాటిల్లో టెలికాలర్గానో ఇట్లా పనిచేస్తున్నారు. అంటే చదువుకి చేసే పనికి సంబంధం లేకుండా. బట్ మీరు చదివే చదువు అదే, చేయబోయే పని కూడా అది. యు హ్యావ్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ద సోషల్ సైన్సెస్. సోషల్ సైన్స్లో ఎక్స్పర్ట్ అయ్యారు అండ్ సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాల మీదనే ఎగ్జామ్ రాస్తారు రేపు. అండ్ యు ఆర్ గోయింగ్ టు డూ ద జాబ్ రిలేటెడ్ టు ద సొసైటీ ఓన్లీ. సమాజానికి సంబంధించినటువంటి పనే కదా మీరు చేయబోయేది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద హ్యూమన్. దట్ ఈస్ వాట్ ద యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ అండ్ యూ ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకనే ఇట్లా ఈ సెషన్ పెట్టాను. అంటే మీ ఆన్సర్స్ చూస్తుంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, మామూలుగా 2-3 సార్లు అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ మీ స్థాయిలో రాయట్లేదు ఆన్సర్స్. మనకి అశోక్ నగర్లో ఒక 10 మంది నా పర్సనల్ మెంటర్షిప్లో ఉన్నటువంటి ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా అంటే 10 మంది, ఆ 10 మంది ఏంటంటే ఆల్రెడీ 3-4 సార్లు ఆల్రెడీ మెయిన్స్ రాస్తున్నారు. వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం, అంటే రెగ్యులర్గా చేయలేకపోవడం అనమాట. ఆ కన్సిస్టెన్సీ అనేది మీ దగ్గర ఉంది. ఎందుకు మీ దగ్గర ఉంది? ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి ఉంది. సో ఇది రెసిడెన్షియల్ క్యాంపస్గా కాకుండా మరో రకంగా ఉందనుకుందాం, అప్పుడు మీ దగ్గర కూడా కన్సిస్టెన్సీ ఉండదు. కాబట్టి యూపీఎస్సీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీ దగ్గర కన్సిస్టెన్సీ ఉంది, ఆ డిసిప్లిన్ ఉంది, ఆ ప్రోగ్రామబిలిటీ ఉంది, అండ్ అలాగే మిలిటరీ డిసిప్లిన్ కూడా ఉంది. మిలిటరీ ఆపరేషన్ చేసినట్టుగా ఒక పద్ధతి ప్రకారం అన్నీ జరిగిపోయేటటువంటి యాటిట్యూడ్ కూడా ఉంది. వీటన్నిటినీ మీతో చేయించడానికి మనకి మంచి టీం ఉంది, మెంటార్స్ టీం ఉంది. వీళ్ళందరినీ లీడ్ చేసి నాకు కూడా క్లాసులు ఇవ్వడానికి, షెడ్యూల్ చేసి నాకు కూడా క్లాసులు ఇవ్వడానికి భవానీ శంకర్ సార్ ఉన్నారు. కాబట్టి అంటే నేను యాక్చువల్గా చాలా కాలం నుంచి కోరుకుంటున్నాను మీకు క్లాస్కి రావాలని చెప్పి, బట్ టైం షెడ్యూల్కి అడ్జస్ట్ కాక రాలేకపోయాను చాలా సందర్భాలు. ఇప్పుడు నాకు టైం షెడ్యూల్ కుదిరింది, అందుకనే మీకు రోజు పొద్దున్నే 9 గంటలకల్లా మీ క్లాస్కి వస్తున్నాను గవర్నెన్స్ క్లాస్ చెప్పడానికి. సో మీరైనా మిస్ అవుతారేమో మీ క్లాస్కి, కానీ నేను మాత్రం మిస్ అయ్యాను. కాబట్టి ఆ రకంగా మీరు ఆ షెడ్యూలింగ్ ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ క్రాకింగ్ ది ఐఏఎస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. నాకు ప్రీతి తను అన్నది, సార్ 2 డేస్ ఉంటుంది, 2 డేస్ ఉంటుంది, 3rd డే రన్ అవ్వదు అని అన్నది. అయితే తర్వాత ఇంకో పాజిటివ్ కామెంట్ కూడా ఇచ్చింది సార్. అది కూడా అది అంటే అది మీరున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందని అనేది పాజిటివ్గా అంది సార్. అది ఇక్కడ దాకా వచ్చింది అనేది యాక్చువల్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం అనేది కన్నా ఎగ్జామ్ డిమాండ్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్తో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోప్ ఉంటుంది సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వీళ్ళ క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేశాను. అప్పటికి కొంచెం అర్థం చేసుకోవడం అంత పూర్తిగా రాలేదని నాకు అర్థమైంది. డిగ్రీ 3rd ఇయర్కి వచ్చేసరికి మెంటర్షిప్ ప్లాన్ చేద్దామని లాస్ట్ మనం రీసెర్చ్ చేసి తయారు చేసాం. ఈ షెడ్యూల్ చేసి రిలీజ్ చేసినప్పుడు 4 AM లేవాలా, లేకపోతే 6 o'clockకి రాద్దామా, ఆఫ్టర్నూన్ రాద్దామా, అంటే రోజు రాయాలా, రోజు షెడ్యూల్ కష్టం కదా, అంటే సీసాట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మర్చిపోయి 2 సబ్జెక్ట్స్ చదివి 10 MCQs సెకండ్ స్టడీ అవర్లో రాయండి. మీకు నచ్చినప్పుడు రాయండి. అవసరమైతే ఒక డే షెడ్యూల్ ఫినిష్ అవ్వకపోతే 2 రోజులు చదువుకొని రాయండి. మధ్యలో మీకు గ్యాప్ అవసరం అంటే, నిన్న నాకు సభ మెసేజ్ చేసింది, సరే ఈరోజు కొంచెం హెక్టిక్ షెడ్యూల్ అవ్వచ్చు, ఎందుకంటే షెడ్యూల్ మనకి కంటెంట్ ఎక్కువ ఉంది ప్రిపేర్ అవ్వడానికి కదా, సో మండే రోజు రాస్తానన్నారు కదా. సో అలా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి.
నచ్చిన వాళ్ళు మార్నింగ్ 4కి లేవండి, లేదా 6కి లేవండి, లేదా 9కి లేవండి. ఎప్పుడైనా లేచినా ఈవినింగ్ వరకు మనకి సెకండ్ స్టడీ అవర్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. వాటిలో కూడా షెడ్యూల్ హెక్టిక్ అయినప్పుడు గ్యాప్ తీసుకొని రాయొచ్చు. మీ అంతటి మీరే, వీళ్ళంతటి వీలే సార్ ఫ్రైడేస్ వరకే ఆపుతున్నారు కదా, సాటర్డే రివిజన్ డే అంటున్నారు. సాటర్డే రివిజన్ డే వద్దు, అనవసరంగా డే వేస్ట్ అవుతుంది, మేము సాటర్డేస్ కూడా ఎగ్జామ్ రాస్తాము అని అన్నారు. సాటర్డేస్ కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, అప్పుడు ఒక చిన్న కంపారిజన్ ఏదో నాకు మెంటర్ చెప్పారు, అంటే మీకన్నా బాయ్స్ కొంచెం ఎఫెక్టివ్గా రాస్తున్నారు అన్నాను నేను. అప్పటి నుంచి వీళ్ళు కూడా వాళ్ళకన్నా ముందుందామని 2 days అడ్వాన్స్ ఉన్నారు వీళ్ళు 53rd డే కంప్లీట్ చేసేసి వచ్చారు. సో వీళ్ళు సాటర్డేస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళు ఫ్రైడేకే హెక్టిక్ అయిపోయింది, షెడ్యూల్ మాతో అవ్వట్లేదు అంటున్నారు బాయ్స్. వీళ్ళు సాటర్డే రివిజన్ డే పెట్టుకున్నారు, బట్ వీళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు, వీళ్ళు సాటర్డే రివిజన్ పెట్టుకోకుండా. సో అంటే డే 1 యాటిట్యూడ్కి డే 50 యాటిట్యూడ్కి చాలా డిఫరెన్స్ ఉంది సార్. 70% సక్సెస్ అక్కడే ఉంది. సో అది మీకు హాఫ్ సెంచరీ అయిన తర్వాత ఈ ఇనిషియేటివ్స్ ప్రత్యేకంగా స్టార్ట్ చేయాలని మన ఢిల్లీ క్యాంపస్లో కొన్ని క్లాసెస్ ఉంటున్నా, మళ్ళీ అవి మేనేజ్ చేసి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే హాఫ్ సెంచరీ అవుతుందో, ఇంకా నెక్స్ట్ సెంచరీకి టార్గెట్ ఏంటంటే మీ అందరిది వీక్లీ ప్రోగ్రెస్ అసెస్మెంట్ చేసుకుంటూ వస్తే, మనం ఇప్పుడు 1 by 1 మెంటర్ని పిలుస్తాను కదా, ఒక్కొక్క మెంటర్కి స్టిపులేటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాం. గర్ల్స్లో మ్యాక్సిమం 5 members ఇస్తాం ఒక మెంటర్, బాయ్స్లో మ్యాక్సిమం 5 members. అంటే కేవలం 5 మాత్రం ఒక మెంటర్కి ఉంటే ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా లేదా? ఒక్కొక్క మెంటర్ ఎంతసేపు ఇంటరాక్ట్ అయ్యారు మీతో? హాఫ్ అన్ అవర్, 1 hour. అండ్ కేపీ సార్ నేను సభతో దాదాపు 1 గంట సేపు కూర్చున్నాను. ఒక్కొక్క మెంటర్ 1 hour ఈజీగా స్పెండ్ చేయగలుగుతారు ఎక్స్క్లూజివ్గా. అంటే ఎంత ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. ఎఫెక్టివ్ ఇప్పుడు వదులుతారా బాబు అని మీరు అనుకునే వరకు ఇడిచిపెట్టరు. అంతసేపు ఎఫెక్టివ్గా 1-to-1 ఫీడ్బ్యాక్, పర్సనలైజ్ మెంటర్షిప్ మీకు గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఇచ్చి దాన్ని మళ్ళీ మనం డిజిటలైజ్ చేసి పెట్టుకొని లాస్ట్ టైం ఇంటరాక్షన్కి ఈ ఇంటరాక్షన్కి మీ స్పీడ్ ఎంత ఇంప్రూవ్ అయింది, స్పాంటేనిటీ ఎంత ఇంప్రూవ్ అయింది, కంటెంట్ కంపిటెన్సీ ఎంత ఇంప్రూవ్ అయింది, లాంగ్వేజ్ కంపిటెన్సీ ఎంత ఇంప్రూవ్ అయింది, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయి, మీ రిలవెంట్ కంపోనెంట్ ఎంత వచ్చింది, అది థీమాటిక్గా మీరు ఎంతవరకు రిలవెంట్గా రాయగలుగుతున్నారు అనేది తెలియాలి. ఇది ప్రతి ఒక్కటి స్పెసిఫిక్గా అక్కడ స్ప్రెడ్షీట్లో ఎంటర్ చేస్తూ వస్తారు. ఫస్ట్ ఇంటరాక్షన్ నుంచి సెంచరీ కొట్టేసరికి 5 to 8 ఇంటరాక్షన్స్ అవ్వచ్చు. సో 100th డే వరకు నెక్స్ట్ వీక్ మనం బాయ్స్ క్యాంపస్లో పెడుతున్నాము సాటర్డే. తర్వాత ఇక మనకు ఒక ఫ్లో వస్తుంది కదా, అందరి మీద అవగాహన వచ్చాక మార్నింగ్ బాయ్స్ అండ్ ఆఫ్టర్నూన్ గర్ల్స్, లేదా మార్నింగ్ గర్ల్స్ ఆఫ్టర్నూన్ బాయ్స్ పెట్టేసుకుంటాం మనం. ఓకే, సాటర్డే. ఎందుకంటే ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాపీస్. అంటే ఎఫెక్టివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే మనం ఎక్కువ టైం తీసుకుంటాం అండ్ ఎక్కువ మంది మెంటర్స్ ఉండాలి దానికి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంతమంది మెంటర్స్ తోటి ఇంత ఎఫెక్టివ్గా ప్రాజెక్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే దాని ఇంటెన్షన్ ఏంటి? మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ తెప్పించాలని. సో ఇప్పుడు డే 50 వరకు సాగిందని ఏదైతే నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావో అది డే 50 కాదు, డే 500 వరకు నీ ఫైనల్ డేట్ రిజల్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ నువ్వు కంటిన్యూ అవ్వాలి. మీరు అనవసరమైన ఊహా ప్రపంచాన్ని ఊహించుకొని మా చేతిలో నుంచి జారిపోయి ఎగిరిపోతే మేము ర్యాంకులు తెప్పించడం కష్టం. మీరు ఒకటే కన్సిస్టెంట్గా షెడ్యూల్ ఉంది, ఈ షెడ్యూల్ ఫాలో అవ్వండి డిసిప్లిన్ తోటి. మీకు మెంటర్స్ ఉన్నారు, ఐ విల్ ఇంట్రడ్యూస్ ఈచ్ మెంటర్ అండ్ మీకు ఒక్కొక్క మెంటర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఎలకేట్ చేసిన కూడా చెప్పాను. ఇప్పుడు మనకి 2 to 5 డైలీ ఇక్కడ సంతోష్ సార్ ఉంటారు. సార్ ఒకసారి రండి సంతోష్. నెక్స్ట్ వీక్లీ థ్రైస్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకో 3 days మనకి అశోక్ నగర్లో మన మెంటర్ ఉంటారు అనిల్ సార్. సేమ్ అనిల్ సార్ కూడా నాలాగే ఎప్పుడంటే అప్పుడు మీరు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఓకే, క్లాసులు అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టి ఎన్ని డౌట్స్ అని క్లారిఫై చేసుకోవచ్చు. సార్ మనసులో తిట్టుకున్న మా మీద మీ మీద గౌరవంతో ఇక్కడే పాపం ఇబ్బంది పడ్డా సరే ఎంతసేపు అయినా కూర్చొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి వీకెండ్ ఆయన కూడా ఆపేసాం. నెక్స్ట్ వంశీ సార్, మీకు తెలుసు వంశీ సార్ మన కంటెంట్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్తారని దీనికి సంబంధించి. ఇప్పుడు వంశీ సార్ ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే ఇందాక ఎవరు పరిగెత్తుకుంటే వంశీ సారా అయితే అయిపోయారు వాళ్ళ చేతిలో అన్నారు కదా. మన నవీన్ సార్ చాలా ఇప్పుడు మనకి గ్రూప్ 1 ఎవాల్యుయేషన్ టీంలో ఉన్నారు. సో ఆయన ఇక్కడే 2 years నుంచి మీకు తెలుసు కదా వర్క్ చేస్తున్నారు. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం ఇక్కడ నిత్య సాధన నిరంతర సాధన రన్ చేసినప్పుడు నా టీంలో పార్ట్గా వర్క్ చేశారు కాబట్టి నాలెడ్జ్ ఎన్హాన్స్ అయింది. ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ కూర్చోబెట్టారుగా, 3 గంటలు కూర్చోబెట్టారు ఆయన. ఇంకెప్పుడు అయిపోతుందని నేను వచ్చి అడగాల్సి వచ్చింది. సో నెక్స్ట్ అరుణ్ సార్. సో ఈ మెంటర్షిప్ D3 ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి 50% కాంట్రిబ్యూషన్ అరుణ్ సార్.
యాక్చువల్లీ ఈవెన్ బాయ్స్ క్యాంపస్లో అయితే తను 24/7 బాగా డెడికేటెడ్గా ఉన్నారు. మీకు అలా నేను ఒక మంచి రీసోర్స్ పర్సన్స్ని తీసుకొస్తున్నాను, మధ్యలో వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చినా సరే ఇంకొకరిని తీసుకొస్తున్నాను, బెస్ట్గా మనం తీసుకెళ్తాం. స్టిల్ దానివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే, బాయ్స్ నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎందుకంటే అరుణ్ ఉన్నాడు కదండి. మీ విషయంలో నేను ఎక్కువ కేర్ఫుల్గా ఉంటున్నా, ఎందుకంటే మీకు మెంటర్ మధ్యలో ఫ్రీక్వెంట్గా డిస్ట్రప్షన్ ఉంది కదా, నేను అందుకే ఎక్కువ కమ్యూనికేషన్ మీతోటే మెయింటైన్ చేస్తున్నాను. అదొక అడ్వాంటేజ్ మళ్ళీ. సో ఎవ్రీ ఛాలెంజ్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వరుణ్ సార్. అండ్ వీటన్నిటికీ వరుణ్ సార్ మనకు తెలుసు, వరుణ్ సార్ మోస్ట్ హ్యాండ్సమ్ డైరెక్టర్. ఆల్సో సార్కి 4 కాపీస్ ఇస్తే 2 కాపీస్కే 4 hours తీసుకున్నారు సార్. సో మీరు సార్ ఎప్పుడు వదిలిపెడతారా అని బాధపడే వరకు మీరు ఆయన ఎవాల్యుయేట్ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క కాపీని 4 సార్లు ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే అంత పేషెన్స్ ఉంటుంది. ఇక నన్ను భరిస్తున్నారంటే ఎంత పేషెన్స్ ఉందో మీకు అర్థమైంది. నేను ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటా, పాప ఆయన ఫోన్ ఎత్తలేరు, కష్టానికి మిడ్ డే చేసేస్తా, మార్నింగ్ చేసేస్తా, ఆఫ్టర్నూన్ క్లాస్లో ఉన్న చేసేస్తుంటా, ఆయనకి ఇబ్బంది ఉంటుంది ఇలా. సో సనా సార్ ఇక నా చేతిలో ఎక్కువ టార్చర్ అయ్యే పర్సన్స్లో ఆయన ఒకరు. సనా సార్ మీరు రావాలి, ఇక రండి సార్. మేజర్ కోఆర్డినేషన్ అదంతా మనకి మన సనా సార్, అసోసియేట్ డీన్ సార్. సో ఇది మన మెంటర్స్ టీమ్ కదా. వీళ్ళందరికీ మనము ఇవ్వగలిగే రెస్పెక్ట్ ఏంటంటే, మన నుంచి ఇచ్చే రికగ్నిషన్ అండ్ మీ నుంచి వచ్చే ర్యాంక్. ఇప్పుడు నా నుంచి రావాల్సిన రికగ్నిషన్ రెస్పెక్ట్ అంతా వస్తుంది, కానీ మీ నుంచి రావాల్సిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే మీ ర్యాంక్ ఇస్తే దానికంటూ ఒక శాంటిటీ ఉంటుంది ఇంత కష్టపడ్డందుకు. ఓకేనా? ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఇంతే డెడికేటెడ్గా ఎవ్రీ వీక్ అందరు మెంటర్స్ కూర్చుంటారు. ఇంకా ఇది ఫస్ట్ డే కాబట్టి ఇంత హడావిడి ఉంది, నెక్స్ట్ నుంచి ఈ హడావిడి అవసరం లేదు మనకి. డైరెక్ట్ కూర్చుందాం, ఎవాల్యుయేషన్, ఫీడ్బ్యాక్, ప్రోగ్రెస్, పర్ఫార్మెన్స్ అప్రైజల్ కమిటీ ఇది, అది మెంటర్స్ గ్రూప్. ఇది మా అందరికీ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేను ఎప్పుడో మిడ్ నైట్ 1కో 2కో 3కో మెసేజ్ పెట్టినా సరే పొద్దున్న లేవగానే మళ్ళీ తిట్టుకుంటాడేమో అని రెస్పాండ్ అవుతుంటారు. సో అది మీ అందరికీ బెనిఫిట్ అవ్వడానికే. రైట్? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. అండ్ మీ రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలనుకుంటే, తిట్టాలనుకుంటే తిట్టచ్చు డైరెక్ట్. సోనీ, సభ, ప్రీతి మాట్లాడతావా? సో తన్మయ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వాళ్ళ ఫాదర్ వచ్చారు సార్. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ మీ పట్ల చాలా గౌరవం ఆయనకి శ్రీకాకుళం కదా నాన్న. సో వచ్చినప్పుడు సార్ ఈ చిన్న ఇబ్బందులు ఎక్స్ప్రెస్ చేశారు. సో అప్పుడు నేనే ఐ వాంటెడ్ టు బి వెరీ కామ్. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ పాపకి నేను ర్యాంక్ తెప్పించిన తర్వాత దెన్ ఆయనే చెప్తారని వెయిట్ చేస్తున్నాను. మీకు ఎలా అయితే ఫ్యాన్ అయ్యారో నెక్స్ట్ జనరేషన్ లీడర్ తను కాబట్టి, సో మీతో పాటు మనకు కూడా ఎలా ఫ్యాన్ అవ్వడానికి మనం తయారు చేస్తున్నాం. సో ముందు జనరేషన్లో ఉన్నటువంటి పేరెంట్స్ మీరంటే చాలా గౌరవంతో ఉంటారు. అంటే మీ సార్ వాళ్ళ ఫాదర్ అన్నది ఒకటే ఏంటంటే, కేపీ సార్ అంటే మాకు చాలా ట్రస్ట్, ఆయన తీసుకెళ్ళి ఆయన విజన్తో వెళ్తారు. సో ఆ నమ్మకంతో వచ్చామండి, కొంచెం మాకు ఇంకా ఎఫెక్టివ్గా నడిస్తే బాగుండు ప్రోగ్రామ్ అన్నట్టుగా అడిగారు మనం ఇనిషియల్ డేస్లో మీరు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు. సో దానికి నేను ఎక్కువ సమాధానం ఏం చెప్పలేదు. ఓన్లీ సమాధానం ఏంటంటే 200 days సైకిల్ ఫినిష్ చేయించి ఇంకొక సైకిల్ ఫినిష్ చేయించి ర్యాంక్ తెప్పిస్తే చాలు. సో ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ వర్క్ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్స్ అండ్ ఆన్సర్స్. అది నా ఇంటెన్షన్. విజన్ అంటే ఏం లేదు, ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ ద 21st century. సో ఫర్ గుడ్ గవర్నెన్స్. సో మీ పేరెంట్స్లో ఆల్మోస్ట్ 90% నా స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అనే దానికి మీరు ఎగ్జాంపుల్. రైట్? వరుణ్ సార్. Today I interacted with 2 of the students. In interacting with 2 students, I came to know that, they have given a beautiful explanation in the answers. The content is very good. And in giving an answers, the only thing they have missed is continuity, connectivity. Just mentioning about the, repeating the question itself. And I would like to add one more point here for the conclusion. See, you need to develop a basic template for every conclusion, for every question, for every subject. If you develop that template, it's a kind of filling the blanks in the conclusion part. So if please develop that template for the conclusion, and based upon the demand of the question or the demand of the question, you need to fill the basics, blanks itself, so that itself will give you the basic conclusion. So that is what I want to give you a suggestion from the today's session itself.
Clear? Thank you. Anil sir. Good evening. Yeah, this is the first time I'm interacting with all of you D3 students. ఇప్పటిదాకా కేపీ సార్, భవానీ సార్ అందరూ మెంటార్షిప్ స్టూడెంట్స్ ఉన్నారు, డిసిప్లిన్డ్గా ఫాలో అవుతున్నారు, చాలా బాగా ఆన్సర్స్ రాస్తున్నారు. అంటే స్టాండర్డ్ ఎట్లా ఉంటుందో అనేది నాకు ఒక హైపోథెటికల్ ఇమేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అశోక్ నగర్లో సార్ చెప్పినట్టు చాలామందిని స్టూడెంట్స్ని చూసినాక వీళ్ళ స్టాండర్డ్ ఆన్సర్స్ ఎట్లా ఉంటాయని అవుట్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఐఎమ్ బ్లోన్ అవుట్ ఆఫ్ మై మైండ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అక్కడ రాసిన వాళ్ళ దానికంటే సార్ చెప్పినట్టు పర్ఫెక్ట్గా అసలు ఇంత ఆన్సర్ రాసే క్యాపబిలిటీ స్కిల్ ఇలా ఉంటుంది వీళ్ళకి తెలిసి ఇంత బాగా రాస్తారని నేనే ఆశ్చర్యపోయాను. బట్ ఇది ఈవెన్ ఇప్పుడు అశోక్ నగర్కి వెళ్ళి ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఏదో ఒక కాంపిటీషన్ పెట్టి టాప్ ర్యాంక్ ఎవరికి వస్తుందని కాంపిటీషన్ పెట్టినా కూడా ఐఎమ్ 100% షూర్ దట్ మీలో ఎవరో ఒకరు దానిలో ఉంటారు అని. దట్ ఈస్ ద స్కిల్ దట్ యూ హ్యావ్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్. యాక్చువల్లీ సార్ అశోక్ నగర్ కాదు, ఈవెన్ ఢిల్లీకి వెళ్ళి 2 నెలలు ఆడ ఆన్సర్లు ఎవాల్యుయేట్ చేసిన కదా సార్, డైలీ రండి కేర్ ఉంది ఇక్కడ ఆన్సర్స్ రాయండి అని. అశోక్ నగర్ స్టాండర్డ్ కన్నా తక్కువ ఉంది అక్కడ ఢిల్లీలో, ఇంకా అశోక్ నగరే మీ స్టాండర్డ్ కన్నా తక్కువ ఉంది అంటే అర్థం ఢిల్లీలో మీ స్టాండర్డ్ లేనే లేదు. మీరు అనవసరంగా నేను అన్నా కదా ఇందాక అనవసరమైన ఊహా ప్రపంచం అని, ఆ ఢిల్లీలో ఆన్సర్స్ రాసిన వాళ్ళ కాపీస్ పిక్స్ తీసి పెట్టుకున్నా, అవి మీకు షేర్ చేస్తా. మీరు చూస్తే ఏంటి ఢిల్లీ దాకా వెళ్ళి వీళ్ళు ఇంత వరస్ట్ ఆన్సర్స్ రాస్తున్నారని మీరే ప్యాథటిక్గా ఫీల్ అవుతారు. ఓకే, ఒక డబ్బా రూమ్లో ఉండడానికి వాళ్ళ పడుతున్న కష్టాలు ఏంటో నాకు తెలుసు, బట్ అందులో వాళ్ళ ఆన్సర్ రేటింగ్ వరస్ట్గా ఉంటుంది అని పట్టించుకునే వాళ్ళు లేరు, అండ్ ఫ్రీడమ్ మాత్రం బాగా ఎక్కువ ఉంది. సో నేను పక్కా మీరు నా చేయి దాటిపోకుండా ఉంటే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ 2 years ఈ సైకిల్ని ఇంకో 2 times మనకి అటెంప్ట్ అయిపోయి బయటకు వచ్చే వరకు రన్ చేస్తాం. అది నా టార్గెట్. అందు గురించే మీకు ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఫ్రీ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ కంటిన్యూ చేయించాలని నా లక్ష్యం. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీరు చేయి దాటిపోతారు. సార్ చెప్పారు, ఇది నేను చెప్పలేదు, సారే చెప్పారు. అశోక్ నగర్లో రాసిన వాళ్ళు నిరంతర సాధన నిత్య సాధనలో 1000 మంది రాస్తారు, ఏ కాపీస్ కూడా మీ స్టాండర్డ్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇది అబ్సల్యూట్లీ ట్రూ. ఇంకా 2-3 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడే నేను ఇంకా కొంచెం అనవసరంగా ఎందుకు హైప్ చేసి చెప్పడం అని కామ్గా ఉన్నా. ఈ రిజల్ట్స్ యాక్చువల్గా బయటకు వచ్చేది ఎప్పుడంటే మీరు అటెంప్ట్స్ ఒకళ్ళిద్దరు 2025లో ఉన్నారు, ఎక్కువ మంది 26లో ఉన్నారు. ఈ రిజల్ట్ బయటకు వచ్చేది 27లో. వీళ్ళందరూ ర్యాంకర్స్గా అల్యూమినీగా కూర్చునే రోజు 27 అవుతుంది. సో బేసిక్గా ఎంఫసైజ్ చేసేది ఏంటంటే మీలో ఓ జీల్ ఉంది, ఒక ఫైర్ ఉంది. ఆ ఇగ్నిషన్ అట్లానే మెయింటైన్ చేసి బయటకు వెళ్ళి పొల్యూట్ అవ్వకుండా, బయటకు వెళ్ళినాక చాలా డీవియేషన్స్ వస్తాయి. విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషనే నేను మాట్లాడుతున్నాను. ప్రిపరేషన్లో కూడా డైల్యూట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడున్న మీ ట్రజెక్టరీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇఫ్ యూ కుడ్ కంటిన్యూ దిస్ ఇన్ ఎ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ మేనర్, డెఫినెట్గా ఇప్పుడు సారాలు అందరూ చెప్పినట్టు యూ విల్ బీ ఇన్ ద మెరిట్ లిస్ట్. ఆల్ ది బెస్ట్. So good evening all. I will tell you one thing, important thing. So earlier if you observe UPSC pattern, so UPSC style of questions, you can clearly describe that UPSC itself asking regarding the subject specific questions, right? Subject specific questions, but then all of the aspirants are written like subject specific or dimensions, different dimensions, right? But according to the new trend, if you observe, so UPSC asking in the question itself, they are asking different dimensions, like different subjects. So environment, health, and also if you observe different, today's newspaper may use the climate, smart agriculture. So different subjects interconnecting anedi manam chesukovali. So not only writing answers, but we need to prepare like interconnecting subjects, right? Okay, please follow that. This is very helpful to you. Okay, all the best. Good evening all. I think I have interacted with you a couple of times, right? Okay, 2-3 times interact ayyanu. Adi kuda sir specially
అరుణ్, బికాస్ మీకు ఎప్పుడైనా మెంటర్షిప్ లేని టైంలో అలాంటప్పుడు సరే మరి ఎప్పుడు నైట్ 1 కానీ 2 కానీ భవానీ సార్ ఎప్పుడు పడితే ఇప్పుడు మెసేజ్ చేసి సార్ గర్ల్స్ కూడా ప్యారలల్కి వెళ్తున్నారు లేదా ఈవెన్ సార్ ఢిల్లీలో ఉంటున్నా కూడా టైం అనేది లేకుండా మీకు మీద అంత కన్సర్న్ తీసుకొని ఎప్పుడు సార్ మెసేజ్ చేసి మీకు మీద చాలా కన్సర్న్ తీసుకొని చెప్తున్నాను అనమాట. ఇంకొక పర్టికులర్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే మీ కాపీస్ ఎప్పటికప్పుడు సార్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మీ మార్క్స్, మీ కంటెంట్ డెవలప్మెంట్, మీరు పాలిటీ ఆన్సర్స్ రాసిన విధానం కానీ కరెంట్ అఫైర్స్ అందులో ఇంటిగ్రేట్ చేసి రాసిన విధానం, మీకు నేను క్లాస్ తీసుకొని టెంప్లెట్స్ ఇవ్వడం, ఇవన్నీ వీ హ్యావ్ డన్ రైట్. మీరు అవన్నీ చాలా సీరియస్గా ఫాలో అయ్యారండి. దానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఇది కూడా సేమ్ థింగ్ అన్ని సార్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూనే ఉన్నాం మేము ఫ్రమ్ ఆర్ సైడ్. బాయ్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఇవన్నీ కూడా ర్యాంక్ రావాలంటే ఇప్పుడు చెప్పేది ఒకటే కన్సిస్టెన్సీ. సార్ వాళ్ళు చాలామంది చెప్పారు అదే పాయింట్. సో ఈ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ 3 years 2 to 3 years కనుక ఇదే కన్సిస్టెన్సీలో ఉంటే ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళే తర్వాత మీరు ఈ ప్లేస్లో వచ్చి మీ జూనియర్స్కి చెప్తూ ఉంటారు ఇవన్నీ సేమ్ సజెషన్స్ అన్ని. అలా అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. Good evening, everyone. First of all, I am very happy on this particular occasion. Why? Because we have started a new era in this particular campus. So, UPSC Mentorship Day on every Saturday. So, starting with చెప్పినప్పుడు 200 days ప్లాన్ గురించి స్టూడెంట్స్ అందరూ చెప్పినటువంటి కంప్లైంట్ ఏంటంటే, సార్ ఇది కన్సిస్టెన్సీతో ప్లాన్ మెయింటైన్ చేయలేరు సార్, చాలా ప్రామిస్ చేశారు కదా ఇప్పటిదాకా అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 53rd డే ఫినిష్ చేసుకొని ఉన్నాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఒక్కసారి భవానీ సార్ ఏదైనా డెసిషన్ తీసుకున్నారు అంటే అది ఎంత ఎక్స్టెంట్ అయినా కానీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ అవుతూనే ఉంటుంది. సో అండ్ సార్ ఎంత కష్టపడుతున్నారో దాని ప్యారల్గా మీ సైడ్ నుంచి కూడా కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మీరు ఏదైతే అంబిషన్ పెట్టుకున్నారో దట్ విల్ బి డెఫినెట్లీ అచీవ్డ్. అండ్ సార్ అందరూ చెప్పినట్టుగా డెఫినెట్గా మీరు ఆల్మనీ మీటింగ్కి 2027లో వస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో మా మేజర్గా నాకు పర్సనల్గా మై గాడ్ ఫాదర్ మై కేపీ సార్, ఆయనకిచ్చే వన్ అండ్ ఓన్లీ ఏంటి గురుదక్షిణ ఏదైనా ఇవ్వాలంటే అది మీ ర్యాంకుల రూపంలోనే. ఎందుకంటే నేను ర్యాంక్ ఇవ్వలేకపోయాను సార్కి. సో ఆయన స్టూడెంట్నే ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని ఎవాల్యుయేట్ చేశారు. సో దిస్ ఈజ్ మై పర్సనల్ అంబిషన్ ఆల్సో, వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ టు ఇట్. సో మీ అందరి ర్యాంకే నేను సార్కి ఇచ్చే గురుదక్షిణ. మీ అందరు నా చేయి దాటిపోకుండా కష్టపడి చదవాలి. ఆల్ ది వెరీ బెస్ట్. నేను కంపల్సరీ 24/7 మీకు అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ.